ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఆగస్ట్ 23వ తేదీ ఆదివారం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర దక్షిణాయనం గ్రీష్మ ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటలు ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:37. ఈ రోజు తిథి ఏకాదశి రాత్రి 4:18 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం మూలా నక్షత్రం సాయంత్రం 5:44 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ ప్రారంభమవుతుంది. యోగం విష్కంభము ఉదయం 6:13 వరకు ఉంటుంది. కరణము పణజి మధ్యాహ్నం 3:11 వరకు ఉంటుంది. తదుపరి భద్ర తెల్లవారుజామున 4:19 వరకు ఉంటుంది. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 2:25 నుండి 4:59 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు ఉంటుంది. తిరిగి మరల 2:46 నుండి 3:34 వరకు ఉంటుంది. వజ్రము తెల్లవారుజామున 4:25 నుండి 6:12 వరకు ఉంటుంది. ఇక శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:44 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 10:38 నుండి 12:25 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:15 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు శ్రావణ పుత్రద ఏకాదశి. శుభ ముహూర్తాలు ఈ రోజు వివాహానికి, పెళ్లి చూపులకు, గృహప్రవేశానికి, గృహారంభ పనులకు, అద్దె ఇల్లు మారడానికి, అన్నప్రాసనకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న ఆనందాలు కూడా గొప్ప సంతోషంగా అనిపిస్తాయి. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా మనసులో మంచి ఆలోచనలు పెంచుకుంటూ ముందుకు సాగాలి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడిందంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.